కానీ ఈ స్వేచ్ఛ అందరు కవులకి అంతగా వస్తున్నట్టుగా స్వేచ్ఛ ఎవరు ఇవ్వరని మనం తీసుకోవాలంటే స్వేచ్ఛ అనేది పోరాడి పొందేది అంతే. మనకి ఎవరో దానంగా బాబు స్వేచ్ఛ తీసుకోవాలి, పోరాడాలి. మనకున్న మన ఇష్టాన్ని తెలియజేస్తే వాళ్ళ ఆ స్వేచ్ఛ మనకి ఇస్తారు. ఒకటికి 4 సార్లు మనమే మాట్లాడి మనమే ఈ పాట ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం కోరుకుంటే అది అవుతుంది, గట్టిగా అనుకుంటే అది అవుతుంది. సినిమా పాటని ఒక కవి ఎంతవరకు ఇది తనదే అని చెప్పని పూర్తిగా ఓన్ చేసుకోగలడు అంటారు? ఎందువల్లంటే దర్శకుడి ప్రమేయం లేకుండా, సంగీత దర్శకుడి యొక్క అక్కడక్కడ కొన్ని ఆయన యొక్క ప్రమేయం కూడా లేకుండా పాట అనేది బయటికి రాదు. కనుక వాళ్ళ యొక్క ప్రమేయం దీంట్లో ఎంత ఉంటుందంటారు? మీకు వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అంతా, మరీ ముఖ్యంగా ఈ మధ్యన చాలా సూపర్ హిట్ అయినటువంటి పాటలు, పుష్ప పాటల విషయంలో సుకుమార్ గారితో మీ జర్నీ, ఈ మొత్తం గురించి చెప్పండి. సుకుమార్ గారు స్వతహాగా గొప్ప కవి, అద్భుతమైన భావుకత్వం, అద్భుతమైన సృజనాత్మకత ఉన్న కవి. దర్శకుడిగా గురించి కాదు, దర్శకుడిగా అందరికీ తెలుసు, కవిగా నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఆయన ఎంత గొప్ప కవి. ఆయనకి పాట రాసి మెప్పించడం చాలా గొప్ప విషయం, నిజంగా చెప్తున్నా కదా. ఆయనకు రాసి ఒక పాట రాసే బదులు బయట ఒక 100 పాటలు రాయొచ్చు. అంత తీక్షణంగా అంత తీవ్రంగా ఆలోచించి ఆయన దగ్గర ఆయన మెచ్చుకున్నాడంటే ఇంకా అసలు అంటే ఇప్పుడు సుమారుగా ఒక పాటకి ఎన్ని వర్షన్స్ రాయాల్సి వచ్చిందండి ఆయన దగ్గర? అయితే మొదటి నుండి ఆయన ఆర్య నుండి పుష్ప వరకు అన్ని సినిమాలకు రాశాను నేను. అవును. అట్లాగే అప్పుడు 1, 2, 3, 4 పాటలు రాసాను. నేను ఒక్కడిని సినిమాకి మొత్తం పాటలు రాశాను, రంగస్థలం మొత్తం పాటలు రాశాను, పుష్ప మొత్తం పాటలు రాశాను. ఇలా మొత్తం పాటలు రాసే అవకాశం నాకు కలిగింది, సమయం కూడా కుదిరింది నాకు. ఆయనతో ఒక సయోధ్య కూడా కుదిరింది, చక్కటి అనుబంధం, ఒక అన్నదమ్ములా ఉంటాం కూర్చొని. నేను, దేవి గారు, సుకుమార్ గారు సరదా గడిచిపోతూ ఉంటుంది. మేము అంటే ఇంతకుముందు నేను సీతారామశాస్త్రి గారి లాగా, రెహమాన్ గారి లాగా రాత్రిపూట పనిచేసేవాడిని. రాత్రిపూట 9 గంటలకు కూర్చొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒకసారి పొద్దున 4, 5 అయ్యేది పాట రాసేసరికి. మళ్ళీ పొద్దున్నే పడుకునేవాడిని. ఇలాగ దాదాపు 10-15 ఏళ్ళు రాసిన తర్వాత చిన్నగా అల్సర్ ప్రాబ్లం అని, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు రావడంతో కొంచెం వయసు కూడా పెరుగుతుంది కాబట్టి ఆలోచించి ఇలా కాదు, రాత్రిపూట రాస్తే ఇది ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, దానికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పేసి మళ్ళీ రాత్రి పడుకోవడం, 10 గంటలకే పడుకొని పొద్దున్నే ఒక 7 గంటలకు లేచి 9 గంటలకు మళ్ళీ ఉదయం కూర్చొని 12, 1 గంట వరకు పాట ఒక పూటలో పూర్తి చేస్తున్నా. ఇది నాకు ఎలా అలవాటైందంటే సుకుమార్ గారితో కూర్చున్నప్పుడు, రంగస్థలం అప్పుడు, మీరు నమ్మండి నమ్మకపోండి, రంగస్థలం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, రంగస్థలం నేను రచయితను కాదు వచయితను చెప్పాను. సుకుమార్ గారితో కూర్చొని మేము ఇద్దరు నడుచుకుంటే, నేను వాకింగ్ నాకు చాలా ఇష్టం, ఇద్దరం వాకింగ్ చేస్తూ సందర్భం చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక పాము కోసం వెళ్తుంటే భామ దొరికింది, భామ కలిసింది, భామ ఎదురైంది. అంటే ఒకదాని కోసం వెళ్తున్నప్పుడు అంతకంటే విలువైంది, అంతకంటే అరుదైంది, అంతకంటే గొప్పది కలిస్తే, గొప్పది దొరికితే అది ఎక్స్ప్రెషన్, అభివ్యక్తి అలా ఉండాలి అన్నారు. అప్పుడు నేను రాశాను. నేను అక్కడే కూర్చుని, మేము టిఫిన్ చేస్తున్నాము, కూర్చున్నప్పుడు నేనేం రాసింది తెలుసా? నేను ఒక బాణీలో అన్నాను, అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ. దాంట్లో ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగా ఉన్నవి అన్నాను. కానీ మాట బాగుందండి, ట్యూన్ మరి వచ్చిన ట్యూనే కదా అనగా, దేవి గారు పర్లేదు ట్యూన్ పక్కన పెట్టండి, నేను 2 స్వరాలతో చేస్తానని రాసి టక్కన చెప్పగానే ఆయన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవి 2 స్వరాలండి, లక్ష్మి ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి, మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే, ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవి, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే. అప్పటికప్పుడు వెళ్ళాడు. వాకింగ్ చేస్తున్నాం, మళ్ళీ ఒక రౌండ్ వేసాం, మళ్ళీ ఒక మాట వచ్చింది, కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడుచుతా ఉంటే సంద్రంని సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే, బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం వస్తున్నట్టు ఎంత చక్కగున్నవే.
తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు, తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి ఎంత చక్కగున్నవి. 35 నిమిషాలు పట్టింది ఈ పాట రచించడానికి. 35 నిమిషాలు. ఆగట్టునుంటావా 25 నిమిషాలు. రంగారంగ రంగస్థల గంట సేపు. తర్వాత జిగేలు రాణి అదొక 2 గంటలు. ప్రతి పాట గంట 2 గంటలు, గంట 2 గంటలు. మొత్తం 6 పాటలు ఒక్కసారి కూడా కాగితం మీద కలం పట్టి రాయలేదు. అన్నీ చెప్పాను. చివరికి పాటలన్నీ విడుదలయ్యాక ఒక చిన్న లిరికల్ షీట్ మేము రిలీజ్ చేయాలని మీరు రాసి పంపించండి అంటే అప్పుడు రాశారు. సెన్సార్ కోసం రాయాలి కదా, అప్పుడు రాశాను అనమాట. అంటే ప్రతిసారి ఇలా జరగాలని కాదు, ఒకసారి అలా జరుగుతాయి, సంభవిస్తాయి. సంభవం అంటారు అది. అది మన జీవితంలో నేను ఒకసారి చూసాను. అది చాలా సంతోషం. పుష్ప పాటలు కూడా సరదాగానే మేము ఎప్పుడు ఎలా రాసుకుంటాం అలాగే రాసాం. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా పాట ప్రపంచం నలుమూలలా చేరుతుంది. అన్ని వైపులా అది ఆ పాట పతాకం ఎగురుతుంది. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది అనే నమ్మకం నాకు ఉండే. అది నిజమైంది. ఖండాంతరాలు, దేశాలు, విదేశాలు, ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడికి తెలుగు పాట వెళ్ళిపోయింది. ఎంత దూరం ఒక సినిమా పాట వెళ్ళగలుగుతుందో అంత దూరం వెళ్ళింది. అది నిజమైంది. అది మా పాటలు అవ్వడం, అందులో నేను రాసిన పాటలు అవ్వడం నాకు గర్వంగా లేదు, ఆనందంగా ఉంది. అది మా అదృష్టం. ఎందుకు తెలుసా? నేనెంత కష్టపడతానో మీరు పాటలు రాస్తున్నారు, మీరు అంతే కష్టపడతారు. పక్క రచయిత కూడా అంతే కష్టపడతారు. ప్రతి రచయిత ఒక పాటకు పడే కష్టం అంతే. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ అదృష్టం తర్వాత దక్కిన తర్వాత ఇప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. అట్లాగా పుష్ప పాటలు కూడా ఏ బిడ్డ కానీ దాక్కో మేక అప్పుడు మీరు పాట విడుదలవగానే వెంటనే మీరు ఫోన్ చేశారు. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. ఇక్కడ వరకు వస్తుంది. పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. దానికి ఇది మాత్రం అంతే వచ్చింది. అది వచ్చింది. ఇది మహా తాత్వికంగా వెళ్ళిపోయింది. వేటాడేది ఒకటి, పరిగెత్తేది ఇంకొకటి, దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాది. ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడింది, దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక, ఆటవిక నీతి అరణ్య రీతి పాటలో చెప్పడం జరిగింది. కథ కూడా అలాగే ఉంటుంది. ఒకరిని వచ్చి ఒకరు మింగడం, ఎత్తుకు పై ఎత్తు. చిత్రం అండి. మీ పాటలన్నీ కూడా ముఖ్యంగా పుష్ప పాటలన్నీ నేను వేరే భాషల్లో కూడా విన్నాను. హిందీలో విన్నాను, తమిళంలో కూడా విన్నాను. యథాతథంగా ట్రాన్స్లేట్ చేసినట్టు చేశారు వాళ్ళు. అంటే మూల భావాన్ని చెడగొట్టకుండా సినిమా కథంతా ఈ పాటల్లో ప్రతి వాక్యంలో ప్రతి పదంలో కథ ఉంటుంది. అవును. అతని క్యారెక్టరేషన్ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మనం వేరే భాష నుంచి మన భాషకి డబ్బింగ్ రాసేటప్పుడు యథాతథం భావాన్ని కాకుండా మనం అనుసృజన చేసుకోవచ్చు, అది చెయ్యాలి అని మనం అనుకున్నది ఆయా భాషలో ఆయా కవులు చేయలే. ఎందుకంటే భావాన్ని అంతకంటే గొప్ప భావం వాళ్ళకి తట్టకంటారా? తట్టకం కాదు, కానీ తట్టకపోవడం కాదు. కానీ అంటే పాటలన్నీ కూడా సినిమాలో భాగమే, అంతర్భాగమే ఉన్నాయి. ఇప్పుడు దాక్కో మేక మళ్ళీ వేరే భావం రావడానికి లేదు. ఎందుకంటే అతని పాత్ర చిత్రీకరణ అలా ఉంది. అతని మనస్తత్వం, అతని వ్యక్తిత్వం ఆ పాటలో ప్రతిబింబించింది. ఉపమానాలైనా కూడా వేరే వెళ్ళలేదు వాళ్ళు. ఇంకా లేదు, వేరే మార్గం లేకుండా పోయింది ఆ కొలతకి. స్వామి అమ్మాయి భావం అంతా అందులో. శ్రీవల్లి నువ్వు చూస్తున్న కొద్దీ ఇది జరుగుతున్న మొత్తం కథంతా పాటలో చెప్పావు. శ్రీవల్లి పాట. ఇంకోటి ఏ బిడ్డ అంటావా, అందులో కథ ఉంది. ప్రతి పాటలోనూ నేను అన్నాను, ఇతివృత్తంతో కావ్య శరీరం, ఇతివృత్తం ఉంది, శబ్దార్థం సహితం కావ్యం ఉంది, ఒక మంచి విషయం చెప్పే ఒక శబ్దార్థాల కలయిక ఉంది. ఇవన్నీ పాటలో పొందుపరచబడ్డాయి. తర్వాత అంటావా మామ అంటావా పాట విడుదలైనప్పుడు మీరు నమ్మండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? మహిళా మండలి సినిమా లేడీ జర్నలిస్టులు చేశారు. వాళ్ళకి బాగా నచ్చి ఏంటండి అసలు ఏ తల్లి కన్నబిడ్డో మీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలని ఒక లేడీ జర్నలిస్ట్ ఫోన్ చేసి ఎంత చక్కగా ఆడవాళ్ళ బాధలను, ఆడవాళ్ళ అనుభవిస్తున్న వేదనను, ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పారండి. తర్వాత కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. మగాళ్ళందరూ వచ్చి సంఘాలు
మగ సంఘాలు పురుష సంఘాలు వచ్చి ఏదో రకరకాల కొంచెం 2-3 రోజులు అయింది. తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అందరికీ ఒక సమాధానం చెప్పాలనుకున్నా, అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, కోక కాదు, ఓణీ కాదు, నైటీ కాదు, స్కర్ట్ కాదు, మిడ్డీ కాదు, బికినీ కాదు, డైపర్ 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 వేసుకున్న పసి కూరను అత్యాచారం చేసిన మృగాలున్న సంఘం ఇది. ఇదే సమాధానం. అద్భుతం.